శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గురువు మిథున సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, గురువు మిథున సంక్రమణం అనేది ఏ రాశులకి ఎలాంటి మూర్తిత్వాన్ని కలిగింపజేస్తుందో, సంచారాన్ని బట్టి మూర్తిత్వాన్ని బట్టి గురువు మిథున సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ సాయంకాలం 5:25 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తున్నాడు. అంటే గురువు వెనక్కి వస్తున్నాడు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5:25 కర్కాటక రాశిలో ఉన్న గురువు వక్రించి అంటే రివర్స్లో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన గురువు మిథున రాశిలో 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు ఉంటాడు. మళ్ళీ 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 మిథునంలో ఉన్న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి 2025 డిసెంబర్ 5వ తేదీ నుంచి 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఏం చెప్పారంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో కానీ 5వ రాశిలో కానీ 7వ రాశిలో కానీ 9వ రాశిలో కానీ 11వ రాశిలో కానీ గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు అదృష్టాన్ని కలిగింపజేస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మిగిలిన స్థానాలలో గురువు ఉన్నట్లయితే అటువంటి గురువు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో గోచారము అని ఉంటుంది. ఈ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 ఈ రాశుల్లో గురువు ఉన్నట్లయితే అలాంటి గురువు విశేషమైనటువంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాడు అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పారు. అలాగే గురుగ్రహము సంచారం మారినప్పుడు గురువుకి ప్రత్యేకమైనటువంటి మూర్తిత్వం తీసుకోమని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మూర్తిత్వము అంటే అర్థం ఏంటంటే, ఏ గ్రహమైనా సరే ప్రధాన గ్రహాలు అంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 ప్రధాన గ్రహాలు దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు. ఈ దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు ఎప్పుడైనా మారినప్పుడు ఆ గ్రహాలకు మూర్తిత్వాన్ని కూడా తీసుకోమని చెప్పి జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ మూర్తిత్వం 4 రకాలుగా చెప్పారు. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని 4 రకాలైన మూర్తిత్వాలు చెప్పారు. గ్రహము ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి వచ్చినప్పుడు గ్రహానికి మూర్తిత్వం అనేది ఎలా నిర్ణయించాలో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. గ్రహానికి మూర్తిత్వాన్ని ఎలా నిర్ణయించాలంటే, రాహువు కానీ, కేతువు కానీ, గురువు కానీ, శని కానీ ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు ఆ మారుతున్న సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. జన్మరాశి నుంచి చంద్రుడున్న రాశిని లెక్కబెట్టుకుంటే వచ్చే అంకె అనేది మూర్తిత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5:25 గురువు కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి మారిన సమయంలో చంద్రుడు ఎక్కడున్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు. అంటే గురువేమో కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు. సరిగ్గా అదే టైంలో నవగ్రహాల్లో చంద్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. మనకు మూర్తిత్వం కావాలంటే ఏం చూసుకోవాలి? చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. దాన్ని బట్టి మూర్తిత్వం అనేది చూడాలి. ఒక్కొక్క రాశిని తీసుకోవాలి. ఇప్పుడు మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాశి ఎన్నో రాశి అయిందో చూసుకోవాలి. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి తర్వాత వృషభ రాశి వచ్చింది. అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు 2వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. మేషరాశికి చంద్రరాశి 2వ రాశి అయ్యింది.
అలా వృషభ రాశికి చంద్రరాశి 1 అయ్యింది, మిథున రాశికి 12, కర్కాటక రాశికి 11, సింహరాశికి 10, కన్యా రాశికి 9, తులారాశికి 8, వృశ్చిక రాశికి 7, ధనుస్సు రాశికి 6, మకర రాశికి 5, కుంభరాశికి 4, మీనరాశికి 3. ఇలా నెంబరు చంద్రరాశికి వచ్చింది. చంద్రరాశి అంటే చంద్రుడు ఉన్న రాశి అని అర్థం. దీన్ని బట్టి మూర్తిత్వాన్ని నిర్ణయించాలి. ఏ గ్రహమైనా సరే సువర్ణమూర్తిగా ఉండాలంటే 1, 6, 11 ఇవి రావాలి. రజతమూర్తిగా ఉండాలంటే 2, 5, 9 రావాలి. తామ్రమూర్తిగా ఉండాలంటే 3, 7, 10 రావాలి. లోహమూర్తిగా ఉండాలంటే 4, 8, 12 రావాలి. దాన్ని బట్టి మూర్తిత్వం అనేది నిర్ణయిస్తారు. అంటే ఈ దీర్ఘకాల సంచార గ్రహం గురువు మారినప్పుడు కేవలం సంచారం మాత్రమే కాదు, గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వం బట్టి కూడా ఫలితం ఉంటుంది. ఆ మూర్తిత్వం ఎలా తెలుస్తుంది అంటే మీ జన్మరాశి నుంచి చంద్రరాశి ఎన్నో రాశో లెక్క పెట్టుకోవాలి. అంటే చంద్రుడు గురువు మారేటప్పుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని లెక్క పెట్టుకోవాలి. అలా లెక్క పెట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి నెంబర్ను బట్టి ఆ రాశికి సువర్ణమూర్తిత్వం వచ్చిందా, రజతమూర్తిత్వం వచ్చిందా, లోహమూర్తిత్వం వచ్చిందా, తామ్రమూర్తిత్వం వచ్చిందా అని తెలుస్తుంది. ఇప్పుడు 12 రాసుల్లో సువర్ణమూర్తిత్వం ఉన్నటువంటి రాసులు ఏంటంటే 1, 6, 11 నెంబర్స్ వచ్చిన రాసులు. ఆ రాసులు ఏంటంటే వృషభ రాశికి 1 వచ్చింది, ధనుస్సు రాశికి 6 వచ్చింది, కర్కాటక రాశికి 11 వచ్చింది. కాబట్టి వృషభ రాశి, ధనుస్సు రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులకి గురువుకి సువర్ణమూర్తిత్వం వచ్చింది. ఆ తర్వాత రజతమూర్తిత్వం. రజతమూర్తిత్వం అంటే ఏంటంటే రజతమూర్తిత్వానికి 2, 5, 9 అనే నెంబర్స్ రావాలి. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశికి 2 అనే నెంబర్ వచ్చింది. ఆ తర్వాత మకర రాశికి 5 అనే నెంబర్ వచ్చింది. తర్వాత కన్యా రాశికి 9 అనే నెంబర్ వచ్చింది. కాబట్టి మేషరాశి, మకర రాశి, కన్యా రాశి ఈ 3 రాశులు కూడా గురువు రజతమూర్తి అవుతాడు. ఆ తర్వాత మూడోది తామ్రమూర్తి. తామ్రమూర్తికి ఏ నెంబర్లు తీసుకోవాలంటే 3, 7, 10 నెంబర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ద్వాదశ రాశులలో మీన రాశికి 3 నెంబర్ వచ్చింది. అలాగే వృశ్చిక రాశికి 7 నెంబర్ వచ్చింది. సింహరాశికి 10 నెంబర్ వచ్చింది. కాబట్టి మీనరాశి, వృశ్చిక రాశి, సింహరాశి ఈ 3 రాశులకి కూడా గురువు సంచారం అనేది తామ్రమూర్తిత్వాన్ని ఇచ్చింది. ఇక చివరగా లోహమూర్తిత్వం అంటే 4, 8, 12 నెంబర్స్ తీసుకోవాలి. ఈ నెంబర్స్ ఏ రాశులకు వచ్చినాయి అంటే కుంభరాశికి 4 నెంబరు, అలాగే తులారాశికి 8 నెంబరు, మిథున రాశికి 12 నెంబరు వచ్చింది. కాబట్టి కుంభరాశి, తులారాశి, మిథున రాశి ఈ 3 రాశులకి గురువుకి లోహమూర్తిత్వం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా గ్రహం మారింది అంటే కేవలం సంచారం మాత్రమే కాకుండా సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి ఏ మూర్తిత్వం ఆ గ్రహానికి వచ్చిందో తీసుకోవాలి. సువర్ణమూర్తి, రజతమూర్తి ఈ 2 మూర్తిత్వాలు వస్తే ఆ గ్రహం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తామ్రమూర్తి, లోహమూర్తిత్వం వస్తే ఆ గ్రహం చెడు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ మూర్తిత్వం ఎలా తీసుకోవాలంటే గ్రహము మారినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. మన జన్మ రాశి నుంచి చంద్రుడున్న రాశిని లెక్క పెట్టుకోవాలి. ఆ నెంబర్ అనేదే సువర్ణమూర్త, రజతమూర్త, లోహమూర్త, తామ్రమూర్త అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ద్వాదశ రాశులకి సంచారం బట్టి అంటే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 అనే సంచారం బట్టి సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తిని బట్టి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పూర్తిగా తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సంచారంలో వచ్చిన మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలించినట్లయితే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం దేవగురువైనటువంటి బృహస్పతి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురువుకి సప్తమ సంచారం 7వ సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి గురువు సంచారంలో మార్పు అనేది ధనుస్సు రాశి వాళ్ళకి
పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అలాగే గురువుకు వచ్చినటువంటి మూర్తిత్వాన్ని మనం పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తిత్వం అనేది కూడా పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తోంది. విశేషమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ధనుస్సు రాశి వాళ్ళకు కలిగింపజేస్తుంది. దానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది గురువు సంచారంలో మార్పు. గురువు 7వ స్థానంలో సప్తమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో గురువు విశేషంగా యోగిస్తాడు. రెండవది గురువు మూర్తిత్వం. గురువుకి ధనుసు రాశి వాళ్ళకి సువర్ణమూర్తిత్వం వచ్చింది. సువర్ణమూర్తిత్వం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి 7వ సంచారము, సువర్ణమూర్తిత్వము ప్లస్ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ధనుసు రాశి వాళ్ళకు వస్తాయి. ఈ గురువు సంచారంలో మార్పు ధనుసు రాశి వాళ్ళని జీవితంలో టాప్ పొజిషన్కి తీసుకువెళ్తుందని, జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉండవు. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి సంవత్సరాల తరబడి సంబంధాలు చూస్తున్నా సంబంధాలు నిశ్చయం కాని వాళ్లకు బ్రహ్మాండమైనటువంటి మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయమై పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ధనుసు రాశి అబ్బాయిలకు కానీ ధనుసు రాశి అమ్మాయిలకు కానీ గురువిచ్చే డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ఖచ్చితంగా బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లిళ్ళు నిశ్చయమైపోతాయి. చాలా కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ధనుసు రాశి వాళ్ళకి అవన్నీ కూడా తొలగిపోతాయి. విడాకుల వరకు వెళ్ళిపోయినటువంటి ధనుసు రాశి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసిపోయి ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి గురువుకి 7వ సంచారం, సువర్ణమూర్తిత్వం రావటం అనేది అద్భుతంగా సహకరిస్తుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోయి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే సాంఘికంగా పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళ పరిచయాల వల్ల బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. అధికారులు కూడా మీకు పూర్తిగా పనిచేసే చోట అనుకూలంగా మారిపోతారు. వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందిస్తారు. దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ధనుసు రాశి వాళ్ళు చేరగలుగుతారు. అలాగే సంపూర్ణమైనటువంటి ఆనంద జీవితాన్ని ధనుసు రాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గృహంలో చీకు చింత లేని జీవితం ఉంటుంది. గృహంలో హాయిగా ఉంటుంది. అసలు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు కూడా ఉండవు. మాట పట్టింపులు ఉండవు. ఎన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నా గురువుకి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ రావటం వల్ల అవన్నీ కూడా సమసిపోయి హాయిగా చీకు చింత లేని ఆనందమైనటువంటి జీవితాన్ని ధనుసు రాశి వాళ్ళు గడుపుతారు. అలాగే ప్రతి పనిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు ఏ చిన్న పని చేసినా అందులో 10% కష్టపడితే 100% ఫలితాలు అనుకూలంగా పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సమాజ సౌఖ్యం ఉంటుంది. స్నేహితులు, బంధువులు వాళ్ళ పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. విశేషమైనటువంటి పరపతి సమాజంలో పెరుగుతుంది. అధికార పదవీ లాభాన్ని కూడా పొందగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి హోదా, కేటగిరీ, పొజిషన్ ఇవన్నీ కూడా పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు వల్ల లభించి తీరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు అనేది 7వ స్థానంలో రావటం అనేది ఒక అదృష్టం అయితే, గురువుకు సువర్ణమూర్తిత్వం రావటం ఇంకొక అదృష్టం. డబల్ పాజిటివ్ రిజల్ట్స్తో ధనుసు రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళి అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రపరంగా దేవగురువైన బృహస్పతి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తోంది. కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తోంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తోంది. అయితే కేవలం ఈ గురువు సంచారాన్ని బట్టే ఫలితాలు అనేవి పూర్తిగా ఉంటాయని భావించరాదు. మిగిలిన గ్రహాల సంచారం కూడా ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగత జాతకం అనేది ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. జన్మకుండలి అంటారు. ఆ జన్మకుండలిలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ జన్మకుండలిలో దశలు, అంతర్దశలు మీకు యోగిస్తున్నట్లయితే, ఈ గురువు సంచారంలో మార్పు వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అవేవి మీకు కనిపించవు. పూర్తిగా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఒకవేళ జన్మకుండలిలో మీకు అనుకూలత ఉండి గురువు సంచారం కూడా అనుకూలత ఉన్నట్లయితే అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి కేవలం గోచార పరంగా గురువు సంచారంలో మార్పును బట్టే పూర్తిగా ఫలితాలు ఉంటాయని ఎవ్వరూ భావించకండి. వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో
జాతక చక్రములో గ్రహాల స్థానం బట్టి, దశ అంతర్దశలను బట్టి కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలిన గ్రహాల సంచారంలో మార్పును బట్టి కూడా ఫలితం ఉంటుంది. అయితే కేవలం గురువు అనేటటువంటిది మాత్రమే మారటం వల్ల ఈ రకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఫలితాలలో మూర్తిత్వాన్ని బట్టి, సంచారాన్ని బట్టి ఏ రాసులకైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాళ్ళు గురుబలం పెంచుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు వ్యతిరేకత తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ గురువు మీకు అనుకూలంగా ఉన్నా పరిహారాలు చేసుకోండి, మీకు అనుకూలత రెట్టింపు అవుతుంది. గురుబలం అద్భుతంగా పెరగాలంటే ఏ రాశి వాళ్ళైనా సరే, ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు చిటికడి పసుపు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తడి గంధము నుదుటన బొట్టులాగా ధరించండి. అలాగే 2026 జనవరి 1 వరకు ఈ గురువు సంచారం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు వచ్చే గురువారాలు ఎప్పుడైనా సరే గురువారం పూట వీలైనప్పుడు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి వీలైనప్పుడు గురువారం దానం ఇవ్వండి. శనగలు దానం ఇచ్చినా, నానబెట్టి ఆవుకు తినిపించినా గురుబలం విశేషంగా పెరుగుతుంది. అందులోనూ గురుహోర అని ఉంటుంది. గురువారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గురుహోర ఉంటుంది. గురువారం గురుహోర ఈ సమయాల్లో ఉంటుంది. ఆ సమయాల్లో శనగలు దానం ఇచ్చినా, నానబెట్టి ఆవుకు తినిపించినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామికి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించినా విపరీతంగా గురుబలం పెరుగుతుంది. గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఎవరైతే గురువారం ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ అని జపించుకుంటారో వాళ్ళకి విపరీతంగా గురుబలం పెరుగుతుంది. గురువు గోచార పరంగా ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే దేవగురువైన బృహస్పతికి సంబంధించి కూడా అద్భుతమైన మంత్రం ఉంది. బృం బృహస్పతయే నమః. చాలా శక్తివంతమైన మంత్రం. కాబట్టి ప్రతిరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురుబలం తక్కువగా ఉన్న రాశుల వాళ్ళు గురుబలం పెరగటానికి, గురుబలం అనుకూలంగా ఉన్నా ఇంకా రెట్టింపు అవటానికి బృం బృహస్పతయే నమః అని 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకొని బయటికి వెళ్ళండి. బృం బృహస్పతయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు వల్ల జ్యోతిష శాస్త్రపరంగా మీ రాశికి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలంగా మారటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.